మా దోస్తుగాడు చేను దగ్గర దావత్ చేస్తుంటే మా పక్కనే ఉన్నటువంటి మోతే మండలం ఉర్లుగొండ గ్రామానికి అయితే మేము పోయినాం. ఆ వెళ్లే దారిలో ఒక తాడి చెట్టుకి అయితే పెద్ద నిచ్చెన వేసి కట్టి ఉండడాన్ని అయితే మేము చూసినాం. ఇంత పెద్ద నిచ్చెన చేపించి ఇట్లా పర్మనెంట్ గా ఎందుకు కట్టిండా అని చెప్పి రిటర్న్ లో భోజనం చేసి వచ్చేటప్పుడు ఈ బాబాయిని అడిగి తెలుసుకుందాం అని చెప్పి అయితే మేము వచ్చి ఇక్కడ ఆగినాం. మేము వచ్చి రిటర్న్ లో ఆగేటప్పటికే ఈ చెట్టు గీసే గౌడు బాబాయ్ కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడే తాడి చెట్టు ఎక్కడానికి అయితే రెడీ అయ్యాడు. అప్పుడు ఆ బాబాయ్ చెట్టు ఎక్కి దిగిన తర్వాత మేము అడిగినాం అనమాట, బాబాయ్ ఇంత పెద్ద చెట్టు అంటే దాదాపు 50 ఫీట్ల హైట్ ఉంటుంది ఆ చెట్టు, పై వరకు ఆ చెట్టు గెలల వరకు కూడా ఈ నిచ్చెన వేసి ఉందన్నమాట. ఈ నిచ్చెన చేపించడానికి దాదాపు 10,000 రూపాయలు ఖర్చు అయింది. ఇంత పెద్ద నిచ్చెన ఇట్లా చేపించి పర్మనెంట్ గా ఇట్లా ఎందుకు కట్టిందని చెప్పి ఆ బాబాయ్ని అయితే మేము అడగడం జరిగింది. అప్పుడు ఆ బాబాయ్ చెప్పిన మాటలు వింటే మాకైతే కొంత బాధేసింది. ఏంటంటే ఆ బాబాయ్కి గుండె ఆపరేషన్ అయిందంట. ఆ గుండె ఆపరేషన్ అయిన తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తాడి చెట్లు ఆయన వృత్తి అదే కాబట్టి ఎక్కడానికి వచ్చిండు. అప్పుడు ఆ గుండె మీద వెయిట్ బరువు పడుతుందని చెప్పి కొంచెం ఆయాసం